ఇది మన హోటల్, ఎదురుగా బీచ్. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, చాలా తక్కువ డిస్టెన్స్. ఈ బీచ్ పేరు డోనాపాలా బీచ్. అంటే మనకు పక్కనే బీచ్ కనిపిస్తున్నా కూడా వ్యూ పాయింట్కి మనం కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మొత్తానికి వ్యూ పాయింట్కి అయితే చేరుకున్నాం మనం. యాక్చువల్గా అక్కడ నుంచి బోటింగ్కి మనం టికెట్స్ లాంటివి తీసుకొని కిందకి వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు అక్కడ బోట్స్ వస్తాయి, బోట్లు ఎక్కి బోటింగ్ చేయొచ్చు. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది మొత్తం వ్యూ పాయింటే, కూర్చోవడానికి బెంచెస్ లాగా కూడా ఉన్నాయి, ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, ఏవో వేరు వేరు రకాల షాప్స్ ఏవో ఉన్నాయి. మనకి అంటే ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ కంపారిటివ్లీ మొత్తం బోటింగ్ కోసం అన్నట్టుగానే బోట్స్ ఎక్కువగా అనిపిస్తుంది. మేబీ బోటింగ్ ఇప్పుడు ఆఫ్లో ఉందో ఏమో నాకు తెలియట్లేదు, కానీ పర్లేదు, బాగానే ఉంది వ్యూ పాయింట్. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే అంటే టైం స్పెండ్ చేసుకోవచ్చు, కపుల్కి బాగానే ఉంటుంది, కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ నాకు అదే చెప్తున్నా, ఎందుకు అంత చల్లగా లేకుండా కొంచెం వేడిగా ఉంది, నాకు అర్థం కావట్లా. చల్లగా లేదు, చాలా వేడిగా అనిపిస్తుంది ఇప్పటికీ కూడా నాకు. అండ్ వెదర్, కొన్ని షాప్స్ ఉన్నాయి ఇటు సైడ్. మెయిన్ వ్యూ పాయింట్ అయితే అది, అంటే ఇక్కడ ఇంకా జస్ట్ స్టార్టింగ్ ఇది వ్యూ పాయింట్, ఎందుకంటే అది కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు అక్కడ అలౌ చేస్తున్నారు లేదో నాకు తెలియదు. I don't know whether it is allowing or not. ఆ వ్యూ పాయింట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే మనకి ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నన్ను అడిగితే లొకేషన్ దానికంటే. కిందది కూర్చున్నారు కొంతమంది, వాడు బీర్ బాటిల్ అనుకుంటా తాగి వదిలి చెలిపెట్టారు. ఇది బాగుంది కొంచెం చూడడానికి, అంటే సన్సెట్ బాగా కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ పెద్ద ఏం లేదు కానీ, అంటే సూర్యుడు కనిపించట్లేదు కానీ, బట్ స్టిల్ వ్యూ అయితే బాగుంది. ఇటు సైడ్ లోపలికి వెళ్ళడానికి ఛార్జ్ ఏదో ఉన్నట్టుంది. ఐ థింక్ లోపలికి వెళ్ళడానికి ఛార్జ్ ఏమైనా పే చేయాలా, టికెట్స్ కానీ ఏమైనా తీసుకోవడం లాంటివి, లేదు దానికి వేరే రూట్ ఉందా ఏటో. ఇక్కడ గేట్ అయితే క్లోజ్ ఉంది, మరి వాళ్ళందరూ లోపలికి ఎట్లా పోయారు? యాక్చువల్గా అదే వ్యూ పాయింట్ గేట్ అది. సో అది క్లోజ్ చేసి పారదొబ్బారు. లోపల ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ కూడా ఏదో చిన్న చిన్న కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి. వాళ్ళని మాత్రం అలౌ చేస్తున్నట్టు ఉన్నారు, లాక్డౌన్ ఎఫెక్ట్ అనుకుంటా. యాక్చువల్గా ఇక్కడ మొత్తం అందరూ కూడా సన్సెట్ చూడడానికి వచ్చారు. బాగానే ఉంది సన్సెట్ వ్యూ అయితే, కానీ అదే చెప్తున్నా సన్సెట్ వ్యూ బాగుంది. అండ్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో కొంచెం గాలి వేస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. అక్కడ ఫస్ట్ నేను వచ్చిన బీచ్తో కంపేర్ చేస్తే అది డోనాపాలా బీచే, ఇది వ్యూ పాయింట్ బీచ్, బట్ ఇది బాగుంది. అండ్ మీరు చూసినట్టయితే కిందకి దిగచ్చు అనుకుంటా, అటు సైడ్ నుంచి కిందకి దిగితే మనకి మంచిగా రాక్ వ్యూ అదంతా కూడా కనిపిస్తుంటుంది. సో దిగారు ఆల్రెడీ. వీళ్ళు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటుంటే విన్నా ఇందాక. ఇప్పుడు కింద దిగారు చూడండి ఆ బ్యాచ్. సో ఐ థింక్ సో మేబీ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు, లేదా ఆల్రెడీ వచ్చిన వాళ్ళే వాళ్ళకి దిగారు. సో కిందకైతే దిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా వ్యూ పాయింట్ ఓపెన్ చేసి ఉంటే డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళి, కానీ అక్కడ నుంచే డ్రోన్ షాట్స్ బాగుంటాయి, ఇక్కడ నుంచి ఏమి ఉండదు అంత. ఎందుకంటే ఇక్కడ ఆబ్స్టికల్స్ ఎక్కువ, అడ్డంకులు ఎక్కువ, అది వచ్చిన బాధ. ఓకే మరి ఇంకా ఈ వ్యూ పాయింట్ అయితే బాగానే ఉంది, మస్ట్ విజిట్ ప్లేస్. చూడొచ్చు, ఈవినింగ్ సన్సెట్ టైంకి రావచ్చు, బాగుంటుంది. చుట్టూ రెండు వైపులా బీచ్ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూర్చున్నారు కొంతమంది, వాడు కూర్చొని చూడండి కిందన, అలాగా కూర్చొని చూడొచ్చు అనమాట. సో బాగుంటుంది మొత్తం, ఒక రకంగా బాగానే ఉంది. వ్యూ పాయింట్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. లాక్డౌన్ ఎఫెక్ట్ అనుకుంటా, లేదా కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్, లేదా కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నాయి. ఎందుకంటే అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది అది. సో నాకైతే అట్లా అనిపిస్తుంది. ఆ లోపల మీకు అవతల అక్కడ నుంచి చూపిస్తాను, ఆగండి ఒకసారి. దాన్ని చూడండి, ఎప్పుడెప్పుడు కూలిపోదాం అన్నట్టు రెడీగా ఉన్నట్టు ఉంది అది. ఎవరో వెళ్ళారు, మరి అక్కడికి ఎలా వెళ్ళారు అన్నది అర్థం కావట్లేదు. గేట్ ఏమో క్లోజ్డ్ ఉంది ఇక్కడ. సో డోంట్ నో, బట్ చెప్తున్నాను కదా బాగా ఓల్డ్ స్టేజ్లో అయితే ఉంది. సో మోస్ట్లీ ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళే అనుకుంటున్నాను నేనైతే. సో వాళ్ళు ఎవరో వెళ్ళారు.
బట్ మ్యాక్సిమం మిగతా వాళ్ళకైతే అలవ్ అయితే లేదు. అక్కడ ఏదో అవుతుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది, అది వచ్చిన సమస్య. అక్కడ నుంచి డ్రోన్ షాట్స్ తీస్తే బాగుంటుంది, ఇక్కడ నుంచి ఏముంది గుడ్డు. సో ఫైనల్లీ గోవాలోకి వెళ్ళా మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ అయిన అంజునా బీచ్ దగ్గరకు వచ్చాం. యాక్చువల్గా చపోరా ఫోర్ట్కి వెళ్ళాను కదా, అక్కడ తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పి కొంత షాపింగ్ అయితే చేశా. సో ఆ షాపింగ్ తర్వాత వాళ్ళ దగ్గర షాపింగ్ చేశా కదా అని చెప్పి ఆయనే తీసుకొని వచ్చి దింపేశాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ అంజునా బీచ్. ఐ థింక్ కరెక్ట్ స్పాట్లోనే ఆపాడులే మనోడు నన్ను. ఫైనల్లీ అట్ అంజునా బీచ్. యాక్చువల్గా ఇది కాదబ్బా, ఆ పైన ఒక లొకేషన్ కనిపిస్తుంది చూడండి మీకు, అక్కడ వ్యూ బాగుంటుంది. అంటే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఆ పైన. కానీ ఇప్పుడు మనం అటు వెళ్ళలేంలే, కానీ ఇదే మెయిన్ బీచ్ యాక్చువల్గా. సో మనం కూడా మెయిన్ బీచ్కి అయితే వచ్చేసాం. రాక్స్ అన్నీ బాగా దాన్ని ఏమంటారు, చెదలు పట్టేసి ఉన్నాయి. అమ్మా బీచ్ బాగానే ఉంది ఓవరాల్గా. అదే చెప్తున్నాను కదా, ఏదైనా నాకు ఎందుకో వైజాగ్ బీచ్ నచ్చినంతలాగా ఏ బీచ్ నచ్చలే, మరి ఎందుకో నాకు తెలియట్లేదు. మరి ఏమో అంటే అక్కడ గాలి బాగా వేస్తుంది అబ్బా, ఇక్కడ గాలి వేయట్లే. గాలి వేసి ఉంటుంటే బాగుండేది. అమ్మా కింద జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే షూలు తెచ్చుకోవడం మర్చిపోయా. యాక్చువల్గా డ్రోన్ షాట్స్ తీయాలని ఉంది, బాగుంది బీచ్ అయితే, కానీ ల్యాండింగ్కి సరైన ప్లేస్ లేదు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఉండుంటే బాగుండు డ్రోన్ అట్లా అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి. బట్ ఇక్కడైతే ఎవరు లేరు. సో అది మ్యాటర్. బాగుంది బీచ్ అయితే, బాగానే ఉంది. మొత్తం 360 degrees వ్యూ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. కళ్ళద్దాలు ఏవో స్టంటుకు పెట్టుకున్నా అనుకోవద్దు. ఇక్కడ దోల తీరుస్తుంది ఎండ, మామూలుగా లేదు. సో సేమ్ రూట్ ఆల్మోస్ట్ వెగాట్రా బీచ్కి వెళ్ళడానికి సాలిగావ్ సంథింగ్ విలేజ్ ఉంది, అక్కడ వరకు సేమ్ కామన్ మొత్తం రూట్ అంతా కూడా. అక్కడ నుంచి స్ట్రైట్ రావాలి, వెగాట్రాకేమో అటు రైట్ తీసుకోవాలి. సో ఆ రోడ్ ఏదైతే ఉందో అది క్యాలంగుట్టే బీచ్ రోడ్డు. ఇట్లా బయటకు వస్తే ఇటు మనం బాగా బీచ్కి వెళ్ళొచ్చు, పక్కనే మా అయితే 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. అయితే మధ్యలో ఒక ముఖ్యమైన రోడ్ ఒకటి ఉంది, ఆ రోడ్లోకి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో మనకి ఇక్కడ చూపిస్తుంది కదా టిటోస్ అని చెప్పి, ఇక్కడ మొత్తం మనకి మ్యాక్సిమం అన్నీ కూడా క్లబ్సే ఉంటాయి అన్నమాట. ఏ అన్న టిటోస్ లేని
ఇదే టిటోస్ లేన్. అండ్ ఇక్కడ మీకు రకరకాల షాపింగ్స్ ఉంటాయి. थोड़ा स्लोली चलो ना, हाँ थोड़ा स्लोली चलो. मैक्सिमम क्लब्स रहते हैं ना इधर, क्लब्स रहते हैं ना इधर पूरा. సో మొత్తం అన్నీ కూడా క్లబ్సే, ఇటనే కాదు ఇది కూడా. సో బాగా ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళకి అక్కడ మంచి ఏరియా. మొత్తం అంతా కూడా అంతే. టాటూ షాపులు ఎక్కువ కనిపించినాయి నాకు మొత్తం మీద. అంటే ఇక్కడ మోస్ట్లీ గోవా కల్చర్లో అది కూడా ఒక భాగమై ఉండొచ్చు. అంటే అట్లని కాదు, ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు కదా ఎంజాయ్ చేయడం. చూడు ఎన్ని బీచ్ రిసార్ట్లు ఉన్నాయి లోపల. ఒక బోర్డు చాలు ఎన్ని చూపించిందా, దాన్ని పాజ్ చేసుకొని మళ్ళీ చూడాలి. సో మొత్తం ఇక్కడే మనకి ఎంజాయ్ చేసే బ్యాచ్ ఎక్కువ తగులుతుంటారు మనకి ఈ కాలనీలో. బట్ ఎందుకో ఓన్లీ ఎంజాయబుల్ బ్యాచ్కి మాత్రమే అంత బాగుంటుంది అనిపిస్తుంది ఏరియా. నార్మల్గా ఇప్పుడు కపుల్కి కూడా అట్లా కాదనిపిస్తుంది. లెట్స్ సీ. చెప్పాను కదా ఈ ఏరియాలో బాగా నైట్ అవుట్లు అవన్నీ ఎక్కువ, నైట్ టైం ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ. మొత్తం అన్ని వైపులా అయ్యే ఉన్నాయి, ఇటు అవే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా, అండ్ ఇటు కూడా అయ్యే ఉన్నాయి. సో మ్యాక్సిమం చెప్తున్నా కదా మొత్తం అందరూ ఇలా చిల్అవుట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళే. అందుకని ఏం చేస్తున్నారంటే కోస్టల్ గార్డ్స్ ఎక్కడక్కడ ఉండి వార్న్ చేస్తున్నారు ఎక్కువ దూరం లోపలికి వెళ్ళనీయకుండా. వాళ్ళు బాగా ప్లాన్ చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తారు. బట్ ఆయన కూడా వెళ్ళిపోతున్నారు లేని కానీ లోపలికి, అది వేరే విషయం. సో మొత్తం అందరూ కూడా ఇక్కడ అలా చిల్అవుట్ అయ్యే బ్యాచ్ ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. మెయిన్ అది డే టైం కాదు, నేనంటే డే టైం వచ్చా జస్ట్ ఫర్ ద విజువల్స్ కోసం అని చెప్పి. ఎంజాయ్ చేయాలనుకునేవాళ్ళు నైట్ టైం వస్తేనే బెటర్ ఇక్కడికి. ఇదే కాదు బాగా బీచ్ కూడా ఆల్మోస్ట్ ఇంతే. ఏంట్రా అవి ఇంకా టైప్స్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఏంటో ఇక్కడ చూపిస్తున్నారు. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. సో మెయిన్లీ చెప్తున్నా కదా నైట్ లైఫ్, స్పోర్ట్స్, ఎంజాయ్మెంట్, ఈ మూడింటికి బాగా బెస్ట్ ఇది, అంతమించి ఏముండదు. సో ఇక్కడ నుంచి ఒకసారి దగ్గరే బాగా బీచ్, అట్లా పోతే అయిపోద్ది. ఆటో వెయిట్ చేస్తున్నాడు కూడా. అక్కడ ఏంటంటే డోనాపాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ బాగా బీచ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అగోడా ఫోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డోనాపాలకి రిటర్న్ తీసుకెళ్ళడానికి 1500 మాట్లాడుకున్నాడు. సో ఓకే అనిపించింది, ఎందుకంటే వెయిటింగ్ కూడా ఉంటుంది కదా. మా వాళ్ళు చాలామంది అడిగారు అబ్బా ఇక్కడ నుంచి బీర్ పిండ్స్ తెమ్మని, కానీ ఇంకా సెక్యూరిటీలో ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీలో నేనేం పట్టుకెళ్ళట్లేదు. ఎందుకు వచ్చిన తలకై నొప్పి మనకి, ఇలా జాగ్రత్తగా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటే అయిపోయిందే కదా. అందుకు నిజంగా పోలీసులు కూడా అలవాటు అయిపోయింది, ఎందుకంటే చాలామంది వస్తారు ఇలాగ రికార్డ్ చేస్తుంటారు వ్లాగులు అవన్నీ కూడా. సో వాళ్ళకి అన్నీ కూడా చాలా కామన్ థింగ్. ఏమన్నా ఇక్కడ కూల్ డ్రింక్స్ వద్దబ్బా, అలాగే ఓఆర్ఎస్ ఉంది బ్యాగ్లో. అండ్ ఇంకేమున్నాయి మన దగ్గర, ఓఆర్ఎస్ ఒకటే ఉంది. కొబ్బరి నీళ్ళు కావాలబ్బా నాకు, ఇక్కడ ఎక్కడా కనబడలే కొబ్బరి బోండాల షాపులు. ఏమైనా ఉంటే కొనుక్కోవాలి. చూద్దాం. మన ఆటో కూడా ఎక్కడ వెయిట్ చేస్తున్నాడు. వాడిని అడిగితే కాలగుంటలో దొరుకుతాయి అన్నాడు, కానీ ఇక్కడైతే నాకేం కనబడలే. చూద్దాం. ఇది యాక్చువల్గా మెయిన్ బాగా బీచ్ అంట. నేను యాక్చువల్గా ఇందాక టీటోస్ లేన్ దగ్గర లోపల తీసుకెళ్ళాడు ఆయన. నేను అదే అనుకున్నా, అది ఆయన ఏమన్నాడంటే మొత్తం బాగా బీచే, కాకపోతే ఇది మెయిన్ అని చెప్పాడు ఆయన. ఓకే నిజమే అనిపించింది దీన్ని చూసిన తర్వాత.
ఎందుకంటే ఇందాక మనం అక్కడ నుంచి చూసాం కదా బాగా బీచ్ అనే టైటిల్, అది ఇక్కడ ఉంది. అండ్ దానికి మళ్ళీ వేరే రూట్ అనుకుంటా, అవతల వైపు వెళ్ళాలి. అవతల వైపు వెళ్తే అక్కడ ఇంకా చిల్అవుట్ అవ్వచ్చు. ఆ రెస్టారెంట్ కమ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్కి మెయిన్ కౌంటర్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా. పర్లా బీచ్ అయితే ఓవరాల్గా బాగుంది. ఇంకా లోపల రెస్టారెంట్లా ఉండి ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ గట్టిగా ఉన్నాయి. అండ్ వీటికి కూడా కౌంటర్ ఉంది. ఇంకా టికెట్స్ తీసుకుని ముందుకెళ్ళి వాటర్స్. ఇక్కడ ఏంటంటే మెయిన్ బీచ్కి బాగా దగ్గరలో వేసారు బెంచ్లన్నీ కూడా. సో ఒకవేళ పౌర్ణమి ఆరు అమావాస్య ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి, ఇంకా అప్పుడు ఫుల్ ఆన్ వాటర్ వస్తాయి, దగ్గర వరకు వచ్చేస్తాయి. ఈ ఫ్రీ అంటారు ఎందుకో మరి నాకు అర్థం కాదు. కానీ దాని ఉద్దేశం ఏదో ఉంటుంది. అంటే అక్కడ ఫ్రీయే, కానీ ఆ పడుకున్నాక మనం ఏవో ఆర్డర్ పెట్టాలనుకుంటా. బెడ్ ఫ్రీయే, బీర్ ఫ్రీ కాదు. అదేదో సినిమా ఉంటుంది, గమ్యం సినిమా. కోడి కొంటే గుడ్డు ఫ్రీ అంటే, పాలు కొంటే బిందె ఫ్రీ అంటాడు చూడండి. అట్లా ఇందాక అదిగా అక్కడ ఉన్నాం మనం, ఆ ప్లేస్లో రికార్డ్ చేసాం. ఇప్పుడే ఆరుతుంది ప్యాంటు, మళ్ళీ వెళ్ళద్దు వాటర్లోకి. సో దానికైతే అటు నుంచి రోడ్డు ఉంది. అక్కడైతే ఇంకొంచెం బెటర్ ఉంటుంది ఇటుతో పోలిస్తే. ఓకే నైస్, బాగానే ఉంది. కానీ మరీ అంత కాదు. వీళ్ళు ఎవరో నన్ను గుర్తుపెట్టినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. చూద్దాం, అది సిచ్యువేషన్. అదేదో టెంపుల్ ఉంది రాముడి గుడిలో. నాకు ఇక్కడ అర్థం కాదు, ప్రతి గుడి ముందు ధ్వజస్తంభానికి ఏదో డిఫరెంట్ యాంగిల్ కడుతుంటారు ఇటు. చూడండి, ఏదో నార్మల్ కట్టరు ఇటు, డిఫరెంట్ కడుతుంటారు. ఎవరో పిలుస్తున్నారు, తెలుగేనా? ఓకే, హాయ్ హాయ్. అవును, హాయ్ హాయ్ అందరికి హాయ్. మహీధర్ హాయ్ హాయ్. ఇది ఆపేద్దాం. సో సేమ్ ఇక్కడ కూడా డాల్ఫిన్ ట్రిప్ 4000. మరి అక్కడ కాలంగూటే 3000 చూపించింది కదరా, ఇది 4000 అంట. అదే డిఫరెన్స్ ఉంటాయి దేనికి దానికి. ఇక్కడ కూడా మొత్తం అన్నీ ఉంటాయి అట్లా. షాపింగ్ మెయిన్ అబ్బా, చూడండి అది మంచి షాపింగ్ ఏరియా ఉంది. అండ్ బీచ్లో కూర్చొని చిల్అవుట్ అవ్వడానికి అయితే ఇది అన్నీ కూడా మెయిన్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్. మన తెలుగు వాళ్ళు తగిలారు అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళందరూ 6 మన తెలుగు వాళ్ళే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. గుర్తుపట్టారు, జబర్దస్త్లో చేస్తామని చెప్పి. నాకు ఇప్పటికీ 3 గ్రూపులు తగిలాయి తెలుగులో. ఈ 3 గ్రూపులు కూడా నన్ను జబర్దస్త్లో చేస్తున్నా అని చెప్పి గుర్తుపట్టిన వాళ్ళే. అఫ్కోర్స్ వీళ్ళకి ఇంకా అప్డేట్ లేనట్టుంది నేను మానేసిన విషయం. బట్ ఇంకా నేను లైట్లే ఎందుకులే అని చెప్పి ఇంకా అవి ఏమీ మాట్లాడలేదు. జస్ట్ నార్మల్గా మాట్లాడేసి వచ్చేస్తా. అందులో ఒక బీచ్ ఏమో, ఒక గ్రూప్ ఏమో వెగాటర్ బీచ్ దగ్గర, ఒక గ్రూప్ ఏమో ఇది రాములవారి గుడి. ఆర్కిటెక్చర్ బాగుంది కదా, వ్యూ కూడా బాగుంది. మొత్తం అన్ని చెట్లే, కొబ్బరి చెట్లు. సో రాములవారి గుడి, బాగా బీచ్, అంతే. సో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది, చెప్పాను కదా. అటు సైడ్ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎందుకో, అక్కడ స్టే చేస్తే. బట్ అది కొంచెం కాస్ట్లీ అయి ఉంటుంది ఇక్కడతో పోలిస్తే, ఆబ్వియస్లీ. అంతే కదా. ఇంకా మన ఆటో వెయిట్ చేస్తున్నాడు మన కోసం. నెక్స్ట్ అగూడా ఫోర్ట్ సైడ్ వెళ్ళాలి దానికి. సో యాక్చువల్గా ఇంతసేపటికి అయ్యింది. బేసిక్గా ఇక్కడ ఏమైందంటే, ఈ దరిద్రుడు టికెట్ 20 రూపాయలే పెర్ హెడ్. కానీ ఆ 20 రూపాయలకి ఆడు చేసిన పెంట ఏంటి అంటే, డైరెక్ట్ క్యాష్ పెట్టకుండా వీళ్ళతో వెబ్సైట్ ఇచ్చాడు. ఆ వెబ్సైట్ ఇక్కడ స్కానర్ ఉందన్నమాట. ఆ స్కానర్ ద్వారా మాత్రమే మనం పే చేయగలం, నార్మల్గా పే చేయలేం. అది కూడా మళ్ళీ గూగుల్ పే, ఫోన్పే ఏం వర్క్ చేయవు. మళ్ళీ ఓన్లీ ఈ టికెట్ నార్మల్గా వాళ్ళ సైట్లోనే పే చేయాలి.
उधर चलना पड़ता ठीक है సో ఇంకా ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను, ఎందుకులే అవ్వట్లేదు కదా అని చెప్పి. ఆ టైంలో టికెట్ ఓకే అయింది, నెట్వర్క్ వచ్చి. పేమెంట్ ఇంకో ప్రాబ్లం. ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు ఒక 2 బ్యాచ్లు ఉన్నారు, వీళ్ళు ఒకరు, వీళ్ళ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు ఎంట్రన్స్ దగ్గర. అవునా, ఇది ఆపేద్దాం అయితే. ఇది లైట్ హౌస్, ఇది ఫోర్ట్ది. దాని మీద కూడా ప్లస్ సింబల్ ఉన్నట్టుంది. ఇక్కడ అన్నీ ఇవే ఉంటున్నట్టున్నాయి. ఇది హిల్ డౌన్ ఏరియా అని. అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏదో రివర్ కనిపిస్తుంది లైట్గా. అట్లా రివర్స్ లైట్గా కనిపిస్తుంటాయి కొండల మీద నుంచి. చపోరా ఫోర్ట్ అయితే మాత్రం బీచ్ వ్యూ బాగా కనిపించింది, వెగాటర్ బీచ్. అప్పట్లో కోటల చుట్టూ వాటర్ సిస్టమ్ ఉండేది వీళ్ళకంటూ ఓన్గా. మేబీ అదే అయి ఉండొచ్చు. టికెటా? మేరా టికెట్ ఏకి అది. ఇక్కడ మళ్ళీ టికెట్ చెక్ చేస్తున్నారు ఎంట్రన్స్ దగ్గర కాకుండా. కొన్ని లాక్ చేశారా ఏంటి? ఇక్కడ స్పెట్స్ అక్కర్లే, చల్లగా ఉంది కొంచెం. ఇటు లోపల దారి. ఏముంది పైన? ఫస్ట్ పైకి వెళ్ళి చూద్దాం. there is something. ఓకే ఇదా? ఓకే ఓకే. ఓకే ఇదే కోట. మళ్ళీ బయటకు వచ్చాక ఎండ చంపుతుంది. ఏమన్నారా ఇక్కడ? హిస్టరీ తప్ప ఇక్కడ ఏమి ఉండదు బ్రో, అంతే ఒక మాటలో చెప్పాలంటే. అవును, అటువైపు బీచ్ వ్యూ ఉంది కదా, సో పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కింద దిగిపోవచ్చు అంతే. మనం ఎంత నడిచినా అదే ఉంటుంది. మన కోసం కొత్త కోట ఎవడు కట్టడు కదా ఇక్కడ. సేమ్ థింగ్. గింబల్ పట్టుకొని వచ్చాడు ఆయన. వ్యూస్ బాగా వస్తాయి, స్టెబిలిటీ ఉంటుంది మెయిన్. క్లైంబింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఎవడెక్కుతాడు కానీ. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ.
ఏమో జస్ట్ నార్మల్గా కడితే అప్పటి కాలం నాటి కట్టడం నాకు అర్థం కాదు. కోట అంటే వాడు ఉండడానికి గదులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇడిపోతాయి. ఏ కోటలు చూసినా ఇలా ప్లెయిన్గా గోడలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఎంట్రీ ప్రొహిబిటెడ్, ఓకేలే వెళ్ళాలి కానీ ఇంకేం లేదు పెద్దగా. ఇదేదో లాక్ వేస్తారు, ఇది ఏంటో మరి ఇది నాకైతే ఏముంది ఇక్కడ లాక్ చేశారు అసలు. డోంట్ నో వాట్స్ ఇన్సైడ్. సో మ్యాక్సిమం ఇంతే, పెద్ద ఏం లేదు. ఫోర్ట్ అయితే పర్లేదు, చూడొచ్చు. అంటే హిస్టారికల్ ప్లేస్ కదా, సో గోవా మొత్తాన్ని కవర్ చేయాలనుకుంటే గోవాలో ఉన్న మోస్ట్ ఫేమస్ ఫోర్ట్ ఇది. కాకపోతే ఇది ఈ టికెట్ కౌంటరింగ్ సిస్టమే వరస్ట్ ఉంది. ఐ థింక్ నాకు తెలిసి కోవిడ్ వాళ్ళు అనుకుంటా ఇలా పెట్టారు. అలాగే నో కాంటాక్ట్లెస్ టికెట్ బుకింగ్ కోసం అని చెప్పి మేబీ అలా పెట్టారేమో అనిపిస్తుంది. టికెట్ మళ్ళీ 20 రూపాయలే. ఆ 20 రూపాయల కోసమే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది టికెట్ తీసుకోవడానికి. అది బాధ. అంతే, మస్ట్ చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. బట్ ఓన్ వెహికల్ ఉండాలి మ్యాక్సిమం. ఎందుకంటే కొంచెం పైన బాగా ఓన్ వెహికల్ లేకపోయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అప్ అండ్ డౌన్ ముందే మాట్లాడుకోవాలి. రిటర్న్ దొరకకపోవచ్చు. క్రౌడ్ అయితే ఇప్పుడే బాగా వస్తున్నారు ఎవరు. ఈవినింగ్ టైమ్సే ఎక్కువ బాగుంటుంది, ఎందుకంటే బీచ్ వ్యూ బాగుంది. బట్ ఈవినింగ్ టైం అయితే చల్లగా ఉండి బాగా అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ టైం కదా అంత బాగా ఏమనిపించదు. దాట్స్ ద మెయిన్ రీజన్. యాక్చువల్ నాకు కూడా అర్థం కాదు, ఆ అమ్మాయిని చూడండి, ఎల్లో డ్రెస్ వేసుకుంది కదా, ఆల్మోస్ట్ 8 లేదు కింద. ఎండ ఏమైనా దోలు తీరుస్తుంది. నాకు కాలు కాలవా, నాకు అర్థం కాదు. అదే నాకు అర్థం కాదు, కాళ్ళు కాలకుండా ఎట్లా ఉంటారు వీళ్ళు అని చెప్పి. ఇప్పుడు ఫ్యాంట్లు వేసుకుంటేనే ఎండ దోలు తీరుస్తుంది, వీళ్ళు కింద ఫ్యాంట్లు లేకుండా తిరుగుతుంటారు. ఎట్లా రా స్వామి వీళ్ళకి అనిపిస్తుంటుంది. మా ఆటోడు యాక్చువల్గా 1 గంటకల్లా అయిపోద్ది అనుకున్నాడు, బట్ ఇప్పుడు 2 అయింది. సర్లే 100 ఎక్స్ట్రా ఇద్దాం వెయిటింగ్ ఛార్జెస్కి. అప్పుడు ఇంత ఎండలో వెయిట్ చేస్తున్నాడు కదా మా కోసం, అందుకు. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం కొన్ని హ్యాట్స్ అయితే ఉన్నాయి, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లైట్గా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ మరీ అంత ఎక్కువ అయితే లేదు, అండ్ నాకు పనికి వచ్చేవి అయితే అస్సలు లేవు. సో అందుకే ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్. ఇదిగో మన ఆటో. చలో బ్యాక్ టు హోటల్.